హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి. మరి ఏమేం రెసిపీస్ తీసుకొచ్చేసానో చూడండి. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? మరి నేను చాలా చాలా బాగున్నాను. మరి ఇప్పుడు ఏంటో చూసేద్దాం రండి. పొద్దున్నే ఏంటి రోలు కత్తెర రోకల్ బండతో వచ్చేసాను అనుకుంటున్నాను. ఎవరిని కొట్టడానికి కాదు, రెసిపీస్ తీసుకొచ్చేసాను. మరి మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. మరి నేను ఇంట్లో చేసింది కాదు, ఇది వేద భవనంలో బ్రాహ్మలకి పిల్లలకి ఎప్పుడైనా ఒక్కసారి ఇలా అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు. వేదభవనం అంటే వేద పాఠశాలలో ఇలా ఇవ్వడానికి నాకు ఆర్డర్స్ వచ్చాయన్నమాట. దోస ఆవకాయ ఒకటిను, టమాటా ఆవకాయ. టమాటా ఆవకాయ అంటే నిల్వ పచ్చడి, ఎండలో పెడతారు కదా ఆ పచ్చడి. మా పిన్ని ఊర్లో పెట్టుకొని తీసుకొచ్చింది. ఆ రెసిపీ నేను చూపిస్తున్నాను. ఈసారి ఎప్పుడైనా స్టార్టింగ్ నుంచి మీకు చూపిస్తాను. ఇంగువ అయితే ఫస్ట్ పాలింగు కదా, అది గడ్డలుగా కొంచెం రాళ్ళుగా ఉంటుంది. అది మనం కట్టుకోవాలి. ఇక్కడ 20 కిలోల పచ్చడికి 5 కిలోల నూనె వాడుతున్నాను. కానీ మీకు సింపుల్గా ఈసారి కేజీ లెక్క కూడా ఏదైనా వీడియో నేను చూపించకపోయినా నేను టమాటా రెసిపీ కిలోకి ఎంతెంత క్వాంటిటీ కావాలనేది చెప్తాను. ఇక్కడ 4 లీటర్లది అయితే పోసాము. ఇంకా కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు అని చెప్పి ఒక్క ప్యాకెట్ అయితే ఆపేసాం. ఈ నూనె పోసుకునే లోపల 20 కిలోల టమాటాలు తీసుకొని ఉప్పు పసుపు వేసి ఒక రోజంతా ఉండనిచ్చేసేయాలి. మనం ఈరోజు తరుక్కుంటే ఈ రోజంతా ఉంచేసి రేపు మార్నింగ్ ఎండలో పెట్టుకోవాలి. అలా 3 రోజులు ఎండలో పెట్టుకున్న తర్వాత ఏదైతే ఊట ఉంటుందో ఆ ఊటలో మటుకు కొంచెం చింతపండు, అంటే ఎంత క్వాంటిటీ కావాలి ఎంత పులుపు అనేది ఆ క్వాంటిటీకి ఆ ఊటలోనే ఇంకా వాటర్ ఉంటాయి కదా, అందులో మటుకు మనం చింతపండు నానబెట్టుకుంటే ఈ పచ్చడికి చిన్న టిప్స్ ఫాలో అయితే పచ్చడి అనేది బాగుంటుంది. ఆ మెంతులు ఆవాలు చూపిస్తున్నాను కదా తిరగమూతలోకి అనమాట. ఇప్పుడు కొంచెం చెప్పాను కదా, అలా ఎండిన ముక్కల్ని మళ్ళీ తీసుకొచ్చి ఉప్పు పసుపు కారం, పసుపు మనం ఉప్పు పసుపు వేసేసాం కాబట్టి కారం మెంతిపిండి ఆవపిండి కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇట్లా నూనెలో తిరగమూత వేసుకోవాలి. ఇక్కడ పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ పచ్చడికి బాగుంటుంది. ఏంటి పైన చూపిస్తున్న పచ్చడి ఆపేసి అంటే ఈ గిన్నెలో కలపడానికి తీస్తున్నాను. ఇంకా పిల్లలకి పెట్టడం ఎంతో అదృష్టం కదా. ఇంకా వేదం చదువుకునే పిల్లలకి మనకి ఒక ఆర్డర్ రావడం కూడా చాలా అదృష్టం అనుకుంటున్నా. ఇప్పుడు మీకెవరికైనా కావాలంటే కూడా ఇలాంటి రెసిపీస్, ఇప్పుడు ఆవకాయ పచ్చిమాగాయ లేదు ఇంకా మంచిగా పండు మిరపకాయలు చింతకాయ పచ్చడి కానీ ఇలాంటి ఏ పచ్చడిలైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. మా పిన్నితో చేయించి విజయవాడ నుంచి తెప్పించి నేను ఇక్కడికి ఏం తెప్పాను, ఎవరి అడ్రస్ అయినా నాకు కామెంట్ చేస్తే వాళ్ళకి హోమ్ డెలివరీ కూడా 1 వీక్లో చెప్తాం. కానీ ఎందుకంటే ఆర్డర్ మీదనే చేస్తాము, అప్పటికప్పుడే చేస్తాము. ఇప్పుడు చూపిస్తున్నది దోస ఆవకాయ ఆల్రెడీ రెసిపీ నేను అప్లోడ్ చేశాను. కానీ ఇలా చిన్న ఆవాలతోటి ఊర్లో దోసకాయలు కూడా వెరైటీగా వస్తాయి పచ్చడి పెట్టడానికి. అలాంటివి అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా ఈ ఆవాలు మెంతులు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని మనం ఏదైతే ముందుగా కొట్టి పెట్టుకున్నామో ఇంగువ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ పచ్చడిలో ఆవపిండి కానీ మెంతిపిండి కానీ అప్పటికప్పుడు వేయించి పొడి కొట్టుకున్నవే, కారం కూడా పట్టించిన కారం కాదు, ఎండుమిరపకాయలు ఇలా పట్టినవి. ఇందులో మటుకు దోస ఆవకాయలో పచ్చివే నూనె పోస్తాము. మనము వేరే నూనె కాచిపోయాల్సిన అవసరం లేదు. ఇందులో వేసింది ఉప్పు పసుపు కారం మెంతిపిండి ఆవపిండి, అది కూడా అప్పటికప్పుడు వేయించింది. ఇంకా పచ్చిమిరపకాయలు నిమ్మకాయ కొంచెంగా పిండుకుంటాం మనం. నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నూనె వేసుకున్నాం కదా, నూనె ఎక్కువ అయితే మళ్ళీ జారుడుగా అయిపోతుంది. మరి ఈ గిన్నెలు ఇలా కలుపుకున్నవి పాతకాలంలో మన అమ్మమ్మ తాతయ్య ఎప్పుడైనా ఎండాకాలం సెలవులు ఇవ్వంగానే మనం అందరం కూడా ఊర్లోకి వెళ్ళిపోయాం కదా, వెళ్ళిపోయే వాళ్ళం, అందులో నేను కూడా ఉన్నాను. అలా వెళ్ళిపోయినప్పుడు ఇలా ఆవకాయలు కానీ చూడనిచ్చే వాళ్ళు కాదు, పెట్టినప్పుడు కూడా మీరు వెళ్ళిపోండి పిల్లలు ఎక్కడ ఉండొద్దు అని చెప్పేవాళ్ళు. ఈ స్వీట్ మెమరీస్ ఎంతో బాగుండేవి. ఆ పచ్చళ్ళు కూడా చాలా టేస్ట్ ఉండేవి. ఇంకొకటి వాళ్ళు కలిపిన చేతులతోటి ఆ మధురానుభూతులే వేరు కదా. మరి ఆవకాయల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి కేజీ దోస ఆవకాయ పచ్చడి మీకు నేను నిండా చూపించింది. ఇంకా మిగిలింది మేము కొంచెం ఇంట్లో పెట్టుకున్నాం. మా పిన్ని వాళ్ళకి మా తమ్ముడికి నాకు
ఇంకా ఇంట్లో పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు టమాటా ఆవకాయది చూపిస్తున్నాను. ఎండుమిరపకాయలు ఇలా కలర్ మారాలి. 20 కేజీల్లోకి ఈ తిరగమూత 4 ప్యాకెట్లు అని చెప్పా. హాఫ్ ప్యాకెట్ వచ్చి దోస ఆవకాయలో కలిపాం. ఇంకా హాఫ్ ప్యాకెట్ ఉంది. ఇంకా కావాలంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా ఆవకాయ తీస్తున్నాం కదా, 20 కిలోలకి తిరగమూత పెట్టాక డబ్బాలన్నీ సెట్ చేసేసిన తర్వాత కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. స్కిప్ చేయకుండా కూడా చూడండి. రెసిపీ కూడా ఈసారి ఫుల్ లెంత్లో చెప్తాను. ఇప్పుడైతే చెప్పేస్తున్నాను. ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాము. ఉప్పు, పసుపు టమాటాలో వేసి ఊరబెట్టాను. ఆవాలు, మెంతులు వేయించుకోవాలి. మెంతులు వేయించుకున్నాక ఆ స్టవ్ బంద్ చేసేసి మనం ఆవాలు అయితే చిన్న ఆవాలు వేసుకుంటే ఘాట్ అనేది బాగుంటుంది. దోసకు కానీ ఈ నిల్వ పచ్చడి టమాటాకి కానీ బాగుంటుంది. ఇంకా మేము విడిగా కూడా తిరగమూత పెట్టండి మాకు ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి కూడా నేను ఇంట్లో విడిగా ఇలా తిరగమూత పెట్టకుండా పెట్టుకున్నాను. ఈసారి మీకు తిరగమూత పెట్టేటప్పుడు కూడా నేను చూపిస్తాను. ఇలా పెద్దవాళ్ళు చేస్తే ఎంత బాగుంటాయో పచ్చళ్ళు. ఇప్పుడు ఆవకాయ సీజన్స్ కూడా వచ్చేసింది కదా, మీకు ఎవరికైనా ఆర్డర్ కావాలన్నా ఎబ్రాడిక్ కానీ ఎక్కడికైనా సరే ముందుగా ఆర్డర్ ఇస్తే నాకు ఒక కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఫేస్బుక్లో కూడా కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా పచ్చళ్ళు కావాలంటే టేస్టీగా పెట్టి అప్పటికప్పుడు పంపించాలి అని అంటే మటుకు ఇంట్లో పెట్టుకున్నవి కాదు. పండుమిరపకాయలు కానీ, ఆవకాయ కానీ, మాగాయ కానీ, ఆవకాయలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఏదైనా వెరైటీవి అంటే తీయనిది కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఓన్లీ ఆవపిండి వేసి మామిడికాయలు కాయలుగా కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా వేసిన తర్వాత కొంచెం సేపు చల్లగా అయిన తర్వాత ఈ తిరగమూత అయితే వేసాను. వేసిన తర్వాత కలుపుకొని మళ్ళీ ఆ నూనె చల్లారిన తర్వాత మటుకు డబ్బాలోకి స్టోరేజ్ చేసుకున్నాం. పచ్చళ్ళు తినాలనంటే ఆంధ్ర వెళ్ళాలి. ఫుడ్ తినాలంటే ఆంధ్ర వెళ్ళాలి. కూరగాయలు కానీ ఏవైనా మనకి రానివి, చిక్కుడుకాయలు కానీ, చిన్న కాకరకాయలు కానీ, వంకాయ కూర, నుంచునే వంకాయ అనేది దొరుకుతుంది. ఆ కూర కూడా తినాలనంటే ఆంధ్ర వెళ్ళాల్సిందే. అంటే కొన్నిటికి కొన్ని ప్లేసెస్ ఫేవరెట్స్ ఉంటాయి కదా, అందులో నేను కూడా మీకు తెలియనివి చెప్పాను. ఇగోండి సర్దేస్తూ ఉన్నవి మీకు చూపించాను. 3 బాక్సులు అయితే పచ్చళ్ళు సర్దాం. 20 కిలోలు కాబట్టి 3 గ్లాసులు అంటే మన చెయ్యి అంత గ్యాప్ అయితే ఉండాలి బాక్సులలో సర్దాక. ఎందుకంటే తిరగమూత పెట్టిన నూనె బయటకు వచ్చేస్తుంది మరీ నిండుగా నింపేస్తే. ఇక్కడ బాక్సులు సర్దుకోవటం చేస్తున్నాం కదా, టేస్ట్ కూడా చూస్తున్నాం. సూపర్గా ఉంది. అంటే టేస్ట్ దేనికి చూసినా అంటే ఇంగు వాసన వస్తుందా లేదా అని. అందరూ పెట్టేసుకుంటాం కదా అని అనుకుంటారు కదా, కానీ ఎవరు చేయి తిరిగితే వాళ్ళు అలా చేయగలుగుతారు. ఇప్పుడు కాదు, ఆవకాయల సీజన్స్ కానీ లేదు పాత చింతకాయ బాలింతలకు పెడతారు. పాత చింతకాయ దేనికి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వస్తాయని అనుకుంటారు కదా, పాత చింతకాయ కూడా కావాలి ఎవరికైనా బాలింతలు ఉన్న వాళ్ళకి. పచ్చళ్ళు తినాలనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళకి ఇలా స్టోరేజ్ చేసిన పచ్చళ్ళు కూడా ఒక పాత చింతకాయ మట్టుకే బాలింతలకి పెడతారు. మిగతావి ఎక్కువగా కారం ఉన్నవి పెడితే కడుపులో మంట వస్తుంది. పిల్లలు పుట్టిన వాళ్ళకి తేడా చేస్తుంది. సున్నుండలు కానీ, గవ్వలు కానీ, మురుకులు కానీ, కజ్జికాయలు కానీ ఇలాంటివి ఏవైనా కావాలి అని అంటే మటుకు ముందుగా ఆర్డర్ పెట్టుకుంటేనే ఇవన్నీ ఇంట్లో అయితే ఎప్పటికప్పుడు చేసే ఇస్తాము. ముందుగా అయితే ఇవి చేసి పెట్టుకున్నవి కాదు. అందుకని టైం పడుతుందని మరీ 2-3 సార్లు వీడియోలో చెప్తున్నాను కదా. టేస్ట్ అయితే అన్నం కూడా వీడియో పెట్టానన్నాను. ఇప్పటికైనా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, చూసి ఒక్క కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి మా పిన్నిని కూడా. ఈ సపోర్ట్ కోసమే చేస్తున్నాను కానీ ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఇగోండి పచ్చళ్ళన్నీ చూపిస్తున్నాను కదా, చెయ్యి అంత గ్యాప్ అయితే ఉంది. గ్యాప్ మళ్ళీ లేకపోతే గనక మళ్ళీ ఆయిల్ అంతా పడిపోతుందని చెప్పి దోస ఆవకాయ 3 డబ్బాలు టమాటా ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా తీసుకెళ్ళి ఇచ్చేయాల్సి ఉంది. బాయ్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.